హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం న్యాచురల్గా ఒక బ్లీచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి, హోమ్ మేడ్ బ్లీచ్. సో దానికోసం నేను ఇక్కడ టమాటా అండ్ అలాగే పొటాటో అనేది తీసుకుంటున్నాను. ఈ బ్లీచ్ వల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ని, స్కిన్ని న్యాచురల్గా బ్రైట్ చేయడానికి, గ్లో చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఈ బ్లీచ్ అనేది. సో దానికోసం ముందుగా నేను ఇక్కడ టమాటా అండ్ అలాగనే పొటాటోని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టమాటోలో ఉండే విటమిన్స్ ఏ, సి, కే అనేవి మన ఏజ్ వైజ్ వచ్చే స్పాట్స్ని అండ్ అలాగే ఎకనీ స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదండి టమాటోలో, అవేంటంటే కొలజన్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేస్తాయి. అండ్ అలాగే మనం టమాటోని ఉపయోగించి సన్ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు అండి. అండ్ మన ఫేస్కి ఒక న్యాచురల్ గ్రో అవడానికి టమాటా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇలా చూసారు కదా, ఇలా పీసెస్గా కట్ చేసుకొని నేను బ్లెండ్ చేసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని టమాటా అండ్ పొటాటో జ్యూస్ అయితే సపరేట్గా తీసేసుకుందాము. ఇక నేను పొటాటో కూడా రా పొటాటో తీసుకున్నాను కదండి. రా పొటాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో అవేంటంటే మన స్పాట్స్ ఉంటాయి కదా, పిగ్మెంటేషన్ స్పాట్స్, అవి వాటిని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే న్యాచురల్గా బ్రైట్నెస్కి, న్యాచురల్గా మన స్కిన్ గ్లో అవ్వటానికి రా పొటాటో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా తీసుకున్న జ్యూస్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే బెటర్ ఫ్రెండ్స్. అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని జ్యూస్లోకి బాగా మిక్స్ చేసుకోండి, లంప్స్ ఏం లేకుండా. మనం యూజ్ చేస్తున్న ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఈ విటమిన్ సి కానీ బ్లీచింగ్ ప్రాపర్టీస్ కానీ ఏంటంటే స్పాట్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి అండ్ న్యాచురల్ బ్రైట్నెస్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకొని లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ బ్లీచ్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఈ బ్లీచ్ని ఏంటంటే మీరు వీక్లీ వన్స్ కానీ లేదంటే 10 days వన్స్ కానీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసే ముందు ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 20 minutes అలా వదిలేసేసి తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ 20 minutes గ్యాప్లో ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్న న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ అన్నీ మన స్కిన్కి అబ్జార్బ్ అవుతాయి. సో రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఈ బ్లీచ్ అయితే రెడీ అయిపోయినట్లే. సో మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.